ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర అయితే చాలా వరకు ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఎక్కువ వంకాయ చెట్టు అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాగే గోంగూర, చిక్కుడు, లెమన్, బెండకాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. నేను ఇంకా ఫాస్ట్గా పెట్టే వీడియో మీకు మళ్ళీ బోర్ కొట్టకుండా. ఈరోజు ఒక వీడియోలో చూశాను, ఇప్పటి నుంచి చూడలేదు నేను, 1 వీక్ అవుతుంది చూసి. నిన్నటి వరకు అందరూ పాపం సపోర్టివ్గా పెట్టారు, సపోర్ట్ చేయాలి అనేసి. ఈరోజు ఒక్కరి స్టేటస్లో కూడా లేదు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ ఉంటుంది కదా, దాంట్లో చూశాను. సో పెట్టాలని కాదు, కాకపోతే అసలు ఎంత ఘోరమో ఆ అమ్మాయికి జరిగింది. ఎవ్వరు లేరా మరి విచిత్రంగా. నాకైతే అసలు ఆ కళ్ళల్లో ఏదైతే కళ్ళద్దాలవి కుచ్చుకున్నాయి అంటుంటేనే నాకు చాలా బాధ వేసింది. రక్తం అంట కళ్ళల్లో నుంచి, మౌత్లో నుంచి. అస్సలు తట్టుకోలేకపోయే ఎంత బాధ అనుభవించిందో. మన దేశంలోనే ఎందుకో ఎప్పటికీ కూడా అసలు ఏమంటారంటే న్యాయం అనేదే జరగదు, ఎందుకో ఏమో అనేసి నాకు కూడా ఇప్పుడు ఇంత స్ట్రైక్ చేసి ఎన్ని డేస్ డాక్టర్స్ కానివ్వండి, జూనియర్ డాక్టర్స్ కానివ్వండి, పని కూడా చేయలేదు కదా. ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుంది అని చూస్తున్నాము. సో వాడొక్కడే చేశాడంటే రాంగ్ అది. అస్సలు ఒక్కడుంటే ఆ అమ్మాయి ఎట్లయినా తనని కొట్టన్నా బయటికి వచ్చేసేది. కానీ అది గ్యాంగ్ అనుకుంటున్నాను నేను. అది ఏం కామమో ఏమో. పెళ్ళి చేసుకొని సావచ్చు కదా, పెళ్ళన్నా ఏదో ఉన్నారు కదా. ఇప్పుడు అంటే మామూలు విలేజెస్లో అంత లేదులేండి, కానీ సిటీస్లో రెడ్ లైట్ ఏరియాస్ అని అవని ఇవని అన్నీ ఉన్నాయి. ఏంది అసలు. మొన్న ఒక చూశాను ఇన్స్టాగ్రామ్లోనే, 9th క్లాస్ చదివే పిల్లోడు 2nd క్లాస్ అమ్మాయికి ఇలా చేశాడంట. ఎవ్వరు చూసుకోలేదా అని వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తుంటే, నా పిల్లలకి స్కూల్కి పంపించాలా, ఇంట్లో పెట్టుకోవాలా, ఏం అర్థం కావడం లేదు. అమ్మ ఒక్కోసారి ఏం చేస్తుందంటే స్టడీ అవర్కి నేను తొందరగా వెళ్తా అంటుంది, ఎందుకంటే అక్కడ ఆడిపిస్తారు కదా గేమ్స్ అవి. కానీ మా అబ్బాయి టైం అయినాకనే వెళ్దామని కూర్చుంటాడు. తినేమో వెళ్తా అంటుంటుంది. అంటే అక్కడ అన్ని అవి ఉన్నాయి, ప్లే ఐటమ్స్ ఆడుకోవాలి అనేసి తను. ఇంకా మేము పంపించాలంటేనే కొంచెం భయం అవుతుంది. ట్యూషన్ స్టడీ అవర్ టైం కాకముందుకే వెళ్తున్నాం మేము. అసలు ఒక్కొక్కసారి అవసరమా ఈ చదువు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఉన్న 2 పిల్లలకి అసలు సేఫ్టీ లేకపోతే ఎట్లా అనేసి చాలా భయం అవుతుంది. ఒక 1/2 అవర్ ఎలా కనిపించలేదు అనుకోండి, ఇంకా గుండెలు పగిలిపోతుంటాయి. సండే వస్తే ఆ క్రికెట్ ఆడడానికి వెళ్తాడు కొంచెం పక్కన సందులో. వచ్చేంత వరకు అస్సలు బాడీ మొత్తం షివర్. తనని చూసేంత వరకు మనశ్శాంతి కుదరదు. ఇప్పుడు ఇక్కడ అంట్లు వాష్ చేసేసాను మొత్తము. ఏందో ఏమో. మొన్న వచ్చేసి ఆ చిన్న బేబీకి 3 ఆ చిన్న పిల్లలే. ఇప్పుడు స్పాట్లో ఏదో ఒకటి చేస్తే న్యాయము. వేరే వాడికి చేయడానికి కూడా కొంచెం షివరింగ్ రావాలి. అవును, నేను ఇది తప్పు చేస్తున్నాను అనేది రియలైజ్ అవ్వాలి అంటే వాళ్ళకి శిక్ష పడాలి. ఇలా వదిలేస్తే వీధికొక్కడు తయారవుతాడు. ఏందబ్బా ఎవరైతే గవర్నమెంట్ ఉంటుంది ఎందుకు పట్టించుకోరో, ఈ పోలీస్ వాళ్ళు ఎందుకు పట్టించుకోరో ఏమో. నేను వచ్చేసి టీ చేసేసాను కదా మార్నింగ్. ఆ తర్వాత రైస్, ఎగ్ కర్రీ చేస్తున్నాను. వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు కూడా న్యూస్ విన్నారా? లాస్ట్కి ఏమంట, ఇప్పుడు వాడు నా బట్టకి అసలు శిక్ష పడిందా లేదా ఏం అర్థం కావడం లేదు. అస్సలు నేను ఇంకా అవి వింటుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎట్లా అన్నట్టు. ఆడపిల్లలని కనిపెట్టుకొని ఉండాలి అనుకుంటే ఇప్పుడు మగపిల్లలు కూడా ఎలా తయారవుతారో అన్నట్టు మళ్ళీ అదొక భయము.
మన సమాజం ఎటువైపు వెళ్తుందో ఏమో. ఇక్కడ రైస్ వేసేసాను, ఎగ్ కర్రీ చేసేసా, ఇంకా అన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఎంత నీట్ అండ్ క్లీన్గా పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మళ్ళీ అంట్లు పడిపోతాయి. అంతా ఎప్పుడో ఒకసారి గజిబిజి అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం చేశారు వంట ఈరోజు? ఇంకా చాలా వరకు విశేషాలు అయితే ఉన్నాయి. అసలు నాకైతే భలే పాపం అనిపిస్తుంది. ఆ అమ్మాయి అనే కాదు, ఎన్ని జరుగుతున్నాయి అసలు. అబ్బా, వింటుంటేనే అసలు బాడీ మొత్తం చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. ఎగ్ కర్రీ, అలాగే ఇంకా చపాతీస్ కూడా ప్రిపేర్ చేశాను, మీతో షేర్ చేసుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేద్దాంలే, వ్లాగ్ లెంత్ అయిపోతుంది అనేసి. తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. ఇక్కడ బట్టలు మొత్తం ఉన్నాయి, ఇవాళ మడత పెట్టేసేయాలి, సెట్ చేసేసుకోవాలి అనేసి మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి ఎవరికి స్ప్రెడ్ చేయకండి. ఏదో నాకు వచ్చినంత నేను చేసుకుంటున్నాను, నాకు వస్తుంది కాబట్టి చేసుకుంటున్నాను. ఇదేం వల్గారిటీ కూడా కాదు కదా. అందుకనేసి ఎక్కడ ఎగతాళి చేయకుండా, ఎవరికి చెప్పకుండా కొంచెం ఊరికే ఉంటారనేసి కోరుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ బట్టలు అయితే ఇలా పెట్టేస్తున్నాను. ముస్కాన్వి, ఆసిఫ్వి, మా ఆయనవి, ఇంకా షర్ట్స్ వల్ల ఐరన్ చేపియాలి. ఒకప్పుడు నేనే ఐరన్ చేసేదాన్ని. ఐరన్ బాక్స్ ఒకసారి చాలా హీట్ అయిపోయి షర్ట్కి అతుక్కపోయింది. ఇంక అప్పటి నుంచి నాకు ఐరన్ చేయాలి అన్న భయము. ఈ వ్లాగ్ స్టార్ట్ చేశా కదా, ఇంకా నేనే ఒకసారి ఐరన్ చేసి చూపిస్తాను. అది ప్లగ్ బాక్స్ అన్నీ ఉన్నాయిలేండి నా దగ్గర. ఏమో అది కొంచెం అతుక్కుపోతే అయిపోయి, ఇంకా మనం ఒక 50-60 రూపీస్కి చూసుకుంటే మన 300-400 షర్ట్ పాడైపోతుంది. మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది ఇంట్లో అనేసి భయం అంతే. ఇలా అన్ని శారీస్ మడత పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో రేపటికి కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే చాలా లెంతీగా ఉందనేసి నేను కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను. రేపటి వీడియోలో సెకండ్ హాఫ్ వస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని తప్పకుండా మనకు తోచిన కాదు, మన ఫేవరెట్ దేవుడు ఎవరైతే ఉంటారో తనకి కోరుకోవాలి అన్న బట్టకి ప్రైవేట్ పార్ట్ అన్న కోసేసి అసలు మెయిన్ రోడ్లో నిలబడిచ్చి ఒక లైవ్ ఛానల్స్ పెట్టేసి తనకు శిక్ష పడేది ప్రతి ఒక్కరు, బాయ్ గర్ల్ అందరు, ఇంకా ముసలోళ్ళు అందరు చూసేలాగా తనకు మంచిగా శిక్ష వేస్తే, ఎవరైతే గ్యాంగ్ ఎవడో కనుక్కొని పోలీసులు చేస్తే పోలీసుల మీద కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది, మనకు అన్యాయం జరగదు అన్నది. ఒకడెవరో బ్లాక్మెయిల్ చేసి చీటింగ్ చేశాడంట రోడ్డు మీద. ఇన్స్టాగ్రామ్లో వీడియో చూశాను నిన్న. తిను కంప్లైంట్ ఇచ్చిందంట, అంటే వల్గారిటీతో మాట్లాడుతున్నాడు అనేసి అడిచిందంట. అడిస్తే చంపకేసి కొట్టినాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. నెంబర్ రాసి ఇచ్చారంట. మళ్ళీ ఎప్పుడన్నా వాడు కనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయు అని. పాపం అది నిన్న చెప్తుంటేనే బాధ వేసింది. అంటే మళ్ళీ తనకు ఏదన్నా అపాయం జరిగేంత వరకు ఈ పోలీసులు పట్టించుకోరు అంటుంది తను. మనం ఏం చెప్పగలం చెప్పండి. ఈ పోలీసులకి వాళ్ళ డ్యూటీ ఉంటుంది, వాళ్ళది కూడా కొన్ని. ఏమంటే మంచి పోలీస్ అవ్వాలి అంటే ఇలాంటివి మంచిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఇండియన్ సిటిజన్గా మంచిగా సపోర్ట్ చేసి ఎవరైతే నేరస్తుడు ఉంటారో వాడికి తప్పకుండా శిక్ష పడేలా చేయడమే బెస్ట్.